హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను కిడ్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ స్నాక్ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లోనే ఈజీగా అలాగే క్రిస్పీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనము కొన్ని టిప్స్ పాటిస్తే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ముందుగా నేను 2 పెద్ద సైజ్ ఆలూనైతే తీసుకుంటున్నాను అనమాట. ఆలూకి స్టార్చ్ ఎక్కువ ఉంటే బాగా వైట్ ఉంటుందన్నమాట ఆలు. ఇక్కడ చూడండి, కొంచెం లైట్గా ఎల్లో ఉంది. సో ఇది స్టార్చ్ అయితే తక్కువ ఉన్న ఆలూనే తీసుకున్నాను నేను ఇక్కడ. ఆలూ సైజ్ కూడా కొంచెం పొడవుగా ఉంటే ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్స్ అయితే బాగా వస్తాయన్నమాట. సో అందుకే కొంచెం ఆలూని పెద్ద సైజులోనే తీసుకోవాలన్నమాట. ఇలాగా అన్ని సైజు ఈక్వల్గా అయితే కట్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి ఒకే సైజులో ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్స్ అయితే బాగానే వస్తాయన్నమాట. అన్ని సైడ్స్ ఈక్వల్గా ఈవెన్గా వస్తాయన్నమాట. ఇక్కడ స్టార్చ్ తక్కువ ఉన్న ఆలూని వాడుతున్నాను కాబట్టి మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా కూడా ఉంటాయి. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగా మెక్డొనాల్డ్స్ స్టైల్లో ఎలా ఉన్నాయో అలాగే వస్తాయన్నమాట. అలాగే చాలా క్రంచిగా కూడా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఇలాగా ఈక్వల్ సైజులో స్టిక్స్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్లో కోల్డ్ వాటర్ వేసేసుకొని అందులో ఈ ఆలూ స్టిక్స్ అన్నీ వేసి బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 2 టైమ్స్ బాగా క్లియర్ వాటర్ వచ్చేంత వరకు వాష్ చేసుకుంటున్నాను. అందులో ఉన్న స్టార్చ్ అంతా వెళ్ళిపోతే అప్పుడే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలాగా వాష్ చేసుకున్న ఆలూలన్నీ మనము ఒక బాండీలో వాటర్ పెట్టుకొని బాగా బాయిల్ అయ్యాక అందులో వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నాక మనము ఒక 70 to 80% అయితే బాగా బాయిల్ అయ్యాక ఇలాగా తీసేసి ఒక క్లాత్ పైన బాగా ఆరనివ్వాలి. పేపర్తో ఇలాగా ప్రెస్ చేస్తే ఆలూలో ఉండే చెమ్మదనం అంతా పోయి ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా వస్తాయి. లేకపోతే మనము 10 minutes ఫ్యాన్ కింద పెట్టిన ఆలూ స్టిక్స్ అన్నీ బాగా ఆరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనము ఒక బాండీలో ఆయిల్ పెట్టుకొని బాగా తెరల కాగనివ్వాలన్నమాట. ఆయిల్ని హై ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి. అప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. చూడండి, ఇప్పుడు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే ఇలా వేసాను. ఇక్కడ 1 minute బాయిల్ అవుతే చాలు. తర్వాత మనము ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసేసేయాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఫ్రైస్ని డబల్ డీప్ ఫ్రై అయితే చేస్తున్నాను కాబట్టి మనము 1 నిమిషంలోనే తీసేసేయాలి. ఒకసారి ఫ్రైస్ని ఆయిల్ నుంచి తీసాక నేను మరొక 2 నిమిషాల వరకు ఆయిల్ని బాగా కాగనిస్తాను. అప్పుడే ఆయిల్ బాగా హీట్ అయ్యి మళ్ళీ ఫ్రైస్ వేసినప్పుడు కొంచెం క్రిస్పీగా ఉంటాయన్నమాట. సో ఈ మెథడ్ని మీరు కూడా ఫాలో అవ్వండి. సో ఇలాగా నేను 2 బ్యాచెస్ కింద ఫ్రైస్ని అయితే ఇలా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న ఆలూలన్నీ నేను ఒక 10 నిమిషాల వరకు చల్లారనిస్తాను. చల్లారనిచ్చాక మళ్ళీ మరొకసారి ఆయిల్ని బాగా హీట్ చేసేసుకొని అందులో మళ్ళీ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. మనం ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసినా ఇదే మెథడ్ ఫాలో అవుతే మీకు బాగా క్రిస్పీగా అయితే వస్తాయన్నమాట. చూడండి, ఇలా నేను 2 బ్యాచెస్ కింద తీసేసి పెట్టుకున్న ఆలూలన్నీ ఇప్పుడు 10 నిమిషాలు చల్లారించాక మరొకసారి నేను డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని మనము జిప్ లాక్ కవర్లోకి కనుక వేసి పెట్టుకుని ఫ్రీజర్లోకి పెట్టుకుంటే నెలల తరబడి వాడుకోవచ్చు అన్నమాట. మరొకసారి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో నేను చల్లారిచ్చి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే వేస్తున్నాను. వేసి బాగా గోల్డెన్ రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలా 2 బ్యాచెస్ కింద నేను డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ మెథడ్లో అయితే మనకి చాలా క్విక్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయి. మెక్డొనాల్డ్స్ స్టైల్లో క్రిస్పీగా అలాగే షేపు కూడా రావాలంటే ఈ మెథడ్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఇప్పుడు నేను డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇలా బౌల్లోకి తీసుకున్నాక రెడీ అయ్యాక మనము పిల్లలకి తగ్గట్టుగా పెద్దవాళ్ళకి తగ్గట్టుగా మసాలాలను అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ సాల్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే బాగా ఇష్టపడతారు. అలాగే పెద్దవాళ్ళకి మనము చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ అలాగే కొంచెం చిల్లీ పౌడర్ని వేసుకుంటే చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ
తీసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని అయితే ఇలాగా ఒక బౌల్లో సాల్ట్ అలాగే కొంచెం చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసేసుకొని టాస్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా చూడండి, ఇలా టాస్ చేసుకున్నప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ బాగా సౌండ్ వస్తే అప్పుడే మనకి అర్థమవుతూ ఉంటుంది బాగా క్రిస్పీగా అయ్యాయని. సో ఇలాగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.